ఈరోజు బడ్జెట్ మీద చాలా పెద్ద ప్రసంగం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి వీళ్ళు అమలు చేయరు, నేను చేశాను, లేదంటే నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్తూ వచ్చారు. ఇవన్నీ అమలు కావాలని చెప్పేసి ముందు నుంచి ఆయన చేస్తున్నారు. మళ్ళీ అదే పాట పాడుతున్నారు అనుకోవాలా? ఎందుకంటే ప్రజలకు ఎప్పటికప్పుడు అలా చెప్పుకుంటూనే ఉండాలండి. వీళ్ళు తెప్పల ఛానల్లో చూడండి, చెవిలో గులుము తీసి రోజు అదే మీకు ఇందాక ఎప్పుడు చెప్తుంటారు చూడండి. ఊకిళ్ళు బాబాయ్ ఆ అమ్మకి చెల్లికి అక్కకి అన్యాయం చేస్తాడు, ఇంకోటి వాళ్ళ ఎమ్మెల్సీగా డోర్ డెలివరీ చేసింది డెడ్ బాడీ, అలా అవే మాట్లాడతారు. 5 సబ్జెక్టులు ఉంటాయి. సుగాల్ ప్రీతి మాడమనండి ఇప్పుడు లేదు కదా, తూచి ఎత్తకాడికి ఎగిరేశారు. అధికారమే పరమవదండి. అందుకే నేను పయ్యాల కేసు చాలా బాగా చెప్పారు. రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికే మేము కూటమి కట్టి అలా అధికారంలోకి వచ్చామని. మనసులో ఎప్పుడైనా ఆ మాట ఉందా? ఆ మాట అన్నారు ఆయన. వినలేదా? వినిపించమంటారా? ఆయన ఆ మాట అన్నారా? మేము రాజకీయాల్లో మమ్మల్ని మేము పరిరక్షించుకోవడం కోసం వచ్చామన్నారా? లేకపోతే ఆయన ఏం చెప్పారు? నా చేతిలో ఏం మంతడం లేదు, నేను ఆర్థిక వ్యవస్థని పురోగతి చేయడానికి, లేదంటే ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడానికి అని అన్నారు. ఆయన దగ్గర మంత్రదండం లేకుండా ఎలా ఉంటుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఒక వెర్రివేదోలో మాట్లాడాను. ఏంటంటే నేను ఒప్పుకుంటా, మీరు చాలా డేటాలు పెట్టుకొని మాట్లాడేవాళ్ళు. నేను ఒక మాట చెప్తాను, ఇది మీకు చూపిస్తానండి. నేను ప్రజలకు కూడా నా తప్పు ఒప్పుకుంటూ చెప్పాలి. ఎందుకంటే నేను ఇవాళ పీయూష్ గోయల్ది నాకు ఒకడు పంపించాడు. నేను అసెంబ్లీ తీర్మానం మీద చాలాసార్లు స్ట్రెస్ చేసి మాట్లాడేవాడిని. ఎందుకంటే ప్రత్యేక హోదాకు ధీటుగా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ప్యాకేజీలు ఏదైతే ఉంటాయో అప్పుడే యాక్సెప్ట్ చేస్తాను. అసెంబ్లీ తీర్మానాన్ని నేను ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఆ పీయూష్ గోయల్ది వింటేనండి, ఈజ్ వెరీ క్లియర్లీ సెడ్ దట్ ప్రత్యేక హోదా మాకొద్దు, దీనికి దగ్గర దగ్గర Chandrababu Naidu Garu has written to Honorable Finance Minister Shri Arun Jaitley ji on 24th October 2016. 24th October 2016. Here is the letter, copy is available with everybody, in which I'll just draw 1 or 2 lines. I once again thank Government of India for offering support and assistance to the successor state of Andhra Pradesh under the Andhra Pradesh Reorganization Act 2015. Now is the interesting part. Central government did not work out the benefit. And I am again quoting, kindly hear this carefully, sir, ladies. He says, in order to operationalize the above assurance, the state government has worked out the possible grant that the state might have received in the form of additional central share had special status been accorded to the state. We have not worked out. State government has worked out the amount, and this amount works out to 3,500 crores per year, and the total amount for 5 years around rupees 17,500. అంటే 17,500 crores కోసం స్పెషల్ స్టేటస్ కేటగిరీని పణం పెట్టేసాడు ఆయన. అంటే డబ్బులు వస్తే అక్కడికక్కడ తాత్కాలికంగా చూడండి, ఇవాళ సద్దన్నం తినేవాడికి బూరెట్టి గారెట్టి పండగ చేసే కార్యక్రమం తప్ప శాశ్వత దీర్ఘకాలిక ప్రయోజనాలకి ఇతను చేసిన అన్యాయం, ఖచ్చితంగా ద్రోహం అనే చెప్పాలి రాష్ట్రానికి. తర్వాత ఈ పయ్యవాళ్ళ కేసు అది ఒక్కసారి ఆగండి, ఇప్పుడే చూపిస్తాను. ఎందుకంటే ఇది ఎప్పుడు మాట్లాడారు పీయూష్ గారు? పీయూష్ లేదండి, బిఫోర్ మాట్లాడింది. ధర్మపోరాట దీక్షల తర్వాత మంటెట్టేశారు కదా వీళ్ళకి, 23 మంటెట్టినప్పుడు. సో అంటే అప్పుడే చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా చెప్పారు, మాకు ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే 2014 అమెండ్మెంట్ యాక్ట్, ఇప్పుడు మీకు శివాజీ వీళ్ళు గరుపంతుడు శివాజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు మీకు గ్యాప్ కొందో లేదు, అమరావతి భూముల మీద వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు, ఇవాళ వీళ్ళందరూ అచ్చని పచ్చపోసలు అయిపోయారు. మీకు అర్థమైందా? అప్పుడు కూడా ఈ స్పెషల్ హోదా మనకి పోయిందని ఈ సాల్వా బ్యాచ్, ఈ గరుడ పురాణం వాళ్ళు మామూలుగా కాదు ఎటకర్రలు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వీళ్ళు దేవుడు అయిపోయారు. అంటే నేను అంటుంది ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో ఎప్పుడైతే దీని గురించి విజువలైజ్ చేసి ప్రజలకు చెప్పేవాళ్ళు ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీనివల్ల లాంగ్ టర్మ్లో స్టేట్ యొక్క ప్రాస్పెక్టివ్స్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తారన్న దగ్గర మనమైతే ప్రతి నిమిషం నిస్సహాయ స్థితిలోనే ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాం అంటే బికాస్ ఆఫ్ దీస్ పీపుల్స్ స్వార్థ ప్రయోజనాలు. ఇది కరెక్ట్గా పయ్యవాళ్ళ కేసు చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో. ఒక బడ్జెట్ సంబంధించిన ఆర్థిక మంత్రి చేసినటువంటి కామెంట్స్ అంటారా? కానీ ఇది చాలా
విచిత్రమైనది పీయూష్ గోయల్ గారు అలా మాట్లాడటము దట్ ఇప్పటికీ కూటమిలో వీళ్ళు ఇంత బలంగా ఉండి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలోపేతం చేసామని చెప్పుకునే టైంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన అంశాల మీద గట్టిగా పోరాడలేకపోతున్నారని చెప్పేసి డైరెక్ట్గా కనిపిస్తుంది మనకి. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు స్టేట్ ప్రయోజనాల్ని లాంగ్ ప్రాస్పెక్ట్ ఇప్పుడు పోలవరం తీసుకోండి, ఎక్కడ 45.7 ఎందుకు తట్టడం బట్టి జగన్మోహన్ రెడ్డి లేదంటే బికాస్ ఈజ్ నాట్ ఈల్డింగ్. నాకు 45.70 చేస్తేనే నేను కడతాను ఆ ప్రాజెక్టు. వీళ్ళు 41.2 ఇప్పుడు ఏం మాడతారు చెప్పండి తెప్పల ఛానల్ గల్లా తమాషాలుగా ఉందా? వరప్రదాయని మనకి ఆద్యంతం దాన్ని పరిరక్షిస్తారు అని చెప్పేది ఎక్కడండి ఇది? ఎట్లా ఇల్లు అవుతున్నారు చూడండి. ఎందుకంటే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ పాటి 4 రూపాయలు తేలాకే జగన్మోహన్ రెడ్డి ఆగాడా? అది కాదు కదా, ఈ వాన్స్ పర్మనెంట్ సొల్యూషన్. అలాగే పోలవరంకి సంబంధించింది పర్మనెంట్ సొల్యూషన్ విత్ ఆర్ఆర్ ప్యాకేజ్. వీళ్ళు ఎలా కావాలంటే అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ట్యూన్స్ మార్చుకుంటుంటే అంటే వీళ్ళు అధికారం రాగానే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నంతకాలం వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు అనుగుణంగా మలుచుకొని చేసేయాలంటే సిద్ధహస్తులు వీళ్ళు. అదే పైవాళ్ళకేసి మాట్లాడింది ఆయన. స్వార్థ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని అబ్సల్యూట్లీ ఇస్ యాప్ట్ అంటాను నేను. ఎందుకంటే ఒక పక్కన పోలవరం తగలెట్టేశారు, మన నెత్తికి తగలబెట్టేశారు. 41.2కి ఈల్డ్ అయ్యారంటే నో కాంప్రమైజ్. అది ఎందుకు పనికిరాదు, ఓ చెక్ డ్యామ్ లాంటిదే నా దృష్టిలో అయితే. అది 45.2 మీటర్లు ఎత్తుతూ ఉంటే కింద పవర్ పాయింట్ జనరేషన్స్తో శాశ్వత పవర్ ప్రాబ్లమ్స్ కానీ శాశ్వత వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ పరిష్కరించబడతాయి. ఏదండి అంటే వీళ్ళకి వీళ్ళ ఆయనలో పోలవరం కట్టేశారు. ఎవడు ఏం పని అందరు ముఖ్యమంత్రి పేర్లు చెప్తారు కదా, నా పేరు కూడా చెప్పాలంటే ఇదే యార్ బౌలాదర్ సాధక ప్రాజెక్టు. దాన్ని తీసుకొచ్చి ఓ చిన్న చెక్ డ్యామ్ కడుతున్నాం అంటే ఏం చెప్పాలా? ఇంకా 41.5 కిలో కన్ఫైన్ అయిపోయింది. ఇంకా కన్ఫైన్ అయినట్టే కదా. మండలంలో అడిగిన ప్రశ్నలకి వాటికి సమాధానాలు అలాగే చెప్పేస్తున్నారు. నిన్న నిమ్మల రామానాయుడు గారు అసలు మీరు ఏం చేయలేదు, 72% మేము 2014-19 టెన్యూర్లోనే కంప్లీట్ చేసామని. అవును, ఏది కింద కాంక్రీట్ గిన్నీస్ రికార్డుల కోసం చూసుకుంటే కింద డయాఫ్రామ్ ఎత్తుపోయింది. ఆ స్పిల్వే అంటే ఏంటో తెలుసా? నదీ ప్రవాహాన్ని మళ్లించి డ్యామ్ కడతారు. అవేమి మాట్లాడరు. కాంక్రీట్ గిన్నీస్ రికార్డులు వేస్తే ఏమైంది? డయాఫ్రామ్ వాళ్ళు ఎత్తిపోతారు. నేను కాదు, విదేశీ నిపుణులు వచ్చే చెప్పింది అదే కదా. అవును.